యాదగిరిగుట్ట నరసింహస్వామి. నరసింహస్వామికి ఆ పేరు ఎలా వచ్చింది ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందామా? ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఈయన ఆంజనేయ స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారంట. అప్పుడు ఒక రాక్షసుడు ఆహారం కోసం అటుగా అన్వేషణకై వచ్చి నిచ్చల తపస్సులో ఉన్న ఆ ఋషిని చూసి తినబోతాడంట. ఆ విషయం తపస్సులో ఉన్న ఋషికి తెలియలేదు, కానీ ఆయన ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసిందంట. ఆయన వెంటనే సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని చంపేస్తుందంట. అది చూసిన ఋషి ఈ సుదర్శన చక్రాన్ని పలు విధాలా ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరగా, ఆ సుదర్శన చక్రము అనతి కాలములోనే అక్కడ వెలయబోచున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడంట. తర్వాత యాద మహర్షి తన తపస్సును కొనసాగించాడు. ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమవుతాడంట. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఈ ఋషి కోరిక మీదకే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ, ఇంకా ఏమైనా కోరికలతో కొన్నాళ్ల పాటు అక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజు రాత్రుళ్ళు ఆ చుట్టుపక్కల కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసే స్వామిని అర్చిస్తారు. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయంట. పాదాల గుర్తులు కొందరు చూశారంట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనం అంటారు. మెట్ల మార్గాన వెళ్తే తోవలో శివాలయం కనిపిస్తుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడంట. ఇంకో విశేషం ఇది, ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రానికి సంబంధించిన ఇంకొక కథ తెలుసుకుందామా? ప్రహ్లాదుని రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరికీ సాధ్యం కాలేదంట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేసిందంట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరుతాడంట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై ఉండడం లోకవిరుద్ధమని అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీరుతానని బయలుదేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామిని సేవిస్తూ వచ్చారంట. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగారంట. ఆ ఆకాశగంగ లోయలలో నుంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారంట. ఇక్కడ 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, రెండోది కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై.